నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో విజయం టీడీపీకి అంకితం చేస్తూ టౌన్ బ్యాంక్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. టౌన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ నందు అన్ని నామినేషన్లు ఆమోదించడం జరిగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి దుర్గమ్మ వెల్లడి. ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులకు డిక్లరేషన్ అందించడం జరుగుతుందన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో విజయం టీడీపీకి అంకితం చేస్తున్నామని, టౌన్ బ్యాంక్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే గృహం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో ఏకగ్రీవమైన డైరెక్టర్లు ఎమ్మెల్యేని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన టౌన్ బ్యాంక్ వేలాది మంది వ్యాపారులకు, పుర ప్రజలకు సేవలు అందించిందని పేర్కొన్నారు. 100 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ఎన్నికలు ఏకగ్రీవం కావడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాదెళ్ల విద్యాసాగర్తో పాటు పలువురు తన విజయం కోసం నిరంతరం పనిచేశారని, అదేవిధంగా పార్టీ కూడా వారిని గౌరవించడం జరిగిందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారు తమతో సమానంగా ఉంటారన్నారు. పనిచేయని వారికి అంతే గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే విజయం సాధించిన టౌన్ బ్యాంక్ చైర్మన్ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల వైకాపా పాలనలో ఆర్థికంగా రాష్ట్రం చితికిపోయిందన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం రాష్ట్రానికి సహాయం అందిస్తూ ఉండడంతో పోలవరం పనులు పూర్తి చేయడం కాగానే కృష్ణా డెల్టా బ్యాక్ వాటర్ ద్వారా రాయలసీమ సస్యశ్యామల అవుతుందన్నారు. తద్వారా 3 పంటలు పండుతాయన్నారు. దేశానికి ఆదర్శ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలన సాగుతోందని కొనియాడారు. టౌన్ బ్యాంక్ చైర్మన్ అభ్యర్థి నాదెళ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ నామినేషన్ వేసిన రోజునే ఎన్నిక ఏకగ్రీవం కావడం 100 ఏళ్లలో ఇదే మొదటిసారని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో టౌన్ బ్యాంక్ మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. 150 కోట్ల రూపాయల లావాదేవీలతో 90 కోట్ల డిపాజిట్లతో ఖాతాదారులకు సేవలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాన్యూస్కి విడిగా వాయిస్ పంపిస్తాం. ఇష్టం ఎప్పుడైనా తల్లి ఏం కాలేదు. అంతా 900 వెనక్రా చూడన్నా బాగద్దరా అన్న అన్న 100 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంక్. ఈ బ్యాంక్కి ఎవరి పరిచయం అవసరం లేదు. మదనపల్లికి ఏ బ్యాంకు లేని రోజుల్లో టౌన్ బ్యాంక్ ఇక్కడ సేవలు చేసి దాదాపు మదనపల్లి టౌన్కి సంబంధించిన బ్రాంచు 99 కోట్లకు ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నది. సొసైటీ కాలనీ ఉండే బ్రాంచు, పుంగనూరులో ఉండే బ్రాంచు, ఈ విధంగా ఈ అన్ని బ్రాంచులు వచ్చి మదనపల్లి టౌన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్కే సంబంధించిన బ్రాంచ్లు. దీని సేవలు వాస్తవానికి దాదాపు ఒక 25,000 మందికి వ్యాపారస్తులకు సర్వీస్ చేస్తాం.
ఇదే కాకుండా పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిగా అందుబాటులో తెల్లవారు నుంచి సాయంత్రము ఇదే బ్యాంక్ ఉన్నింది. ముందు నేషనలైజ్ బ్యాంకు అర్ధ దినమే ఉన్నాయి, మళ్ళా 3:30 వరకు 4 గంటల వరకు పొడిగిచ్చారు. కాకపోతే ఈ ఏదైతే బ్యాంకులో ఉంది, టౌన్ బ్యాంక్ ఉందో, తెల్లవారి సెషన్ ఉండింది, సాయంత్రం సెషన్ ఉండింది. టౌన్లో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ టౌన్ బ్యాంకే సేవలు అందించే వాళ్ళకి సేవలు అందించేది టౌన్ బ్యాంక్. అటువంటి టౌన్ బ్యాంక్కి ఈరోజు ఈ 100 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ కూడా ఏమాత్రం ఎలక్షన్ లేకుండా ఎనానమస్గా ఎలక్ట్ అయిన బాడీ ఇదే మొట్టమొదటి బాడీ. వీళ్ళందరూ ఏదైతే అయినారో వీళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ 2024 ఎలక్షన్లో నా కోసం నిరంతరం పనిచేసిన విద్యన్న, శివన్న, మన ఎంసీటీ రవన్న, అదేవిధంగా మా కృష్ణమూర్తి అన్న మహేష్ అందరూ, నవీన్ అన్న, అందరూ, పనికరన్న, అందరూ ఎవ్వరు కూడా ఒక్క క్షణం పడుకోలేదు. నిరంతరం నా కోసం పనిచేశారు. పార్టీ అదే గుర్తింపుతో ఈరోజు విద్యనకు స్థానం కల్పించింది. ఇక ముందు కూడా ఎవరైతే ఎలక్షన్లో కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశారో వాళ్లకు పెద్దపీట ఖచ్చితంగా పార్టీలో ఉంటుంది. ఎవరు పని చేయలేదో వాళ్ళు మీడియాలో ఇవి మేము మీరు అది ఇది చెప్పుకుంటానే ఉంటారు. 5 ఏళ్ళు గడిచిపోతాయి, దాంట్లో ఏం ములాజేం ఉండదు. ఏం రాసుకున్నా కూడా కానీ ఒక నిక్కచ్చిగా, ఒక బాధ్యతగా, ఎక్కడ కూడా రెండో మాట లేకుండా పార్టీ కోసం పనిచేసిన నాయకులు నా సమానంగా నాతో ఉంటారు. ఆ రోజు ఎలక్షన్లో ఎవరైతే పని చేయలేదో వాళ్ళకి నేను కూడా ముందర కనపడి నమస్కారం పెట్టి పక్కకు పోతాను. కేంద్రంలో మన బలంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఈ రెండు సమన్వయం కావడం, ఒక్కసారిగా రాష్ట్ర రాజధానికి 15,000 కోట్లు, పోలవరం కంప్లీట్ అయితేనే కృష్ణా డెల్టా బ్యాక్ వాటర్తో ఈరోజు చెప్తున్నాను, ఇది చాలా పెద్ద మాట, గుర్తుపెట్టుకోవాలా మీరు. చరిత్ర మిగిలిపోతుంది. రేపు పోలవరం కంప్లీట్ అయిన తర్వాత కృష్ణా డెల్టా బ్యాక్ వాటర్, కృష్ణా వాటర్తో మొత్తం రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. రేపు రాయలసీమ ప్రజలు కూడా 3 పంటలు పెట్టుకునే సందర్భం వస్తుంది. అటువంటి పరిపాలన దక్షత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఈరోజు ఏదైతే టౌన్ బ్యాంక్ మా టీం గెలిచారో వీళ్ళందరికీ నా మనసు పూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వీళ్ళ కృషి, వీళ్ళ బాధ్యత, వీళ్ళ పట్టుదల, ఈరోజు ఈ గెలుపు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకు అంకితం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, అదే కాకుండా ఎవరైతే బాధ్యతగా ఉండారో పార్టీ కూడా అదే బాధ్యతగా ఉండాలి. ఇదేదో మాట్లాడే వాళ్ళు ఎవరన్నా మాట్లాడుకోవచ్చు, వాళ్లకు వాళ్ళ మాటలు శుభాకాంక్షలు. మాకు మా పని, మాకు బాధ్యత ఉంది. మేము ఎక్కడ దాంట్లో రెండో మాట లేదు. మరొక్కసారి మా టీంకి అందరికీ ఎవరైతే గెలిచారో ఈరోజు తప్పకుండా వీళ్ళు రేపు పార్టీ కృషి కోసం, టౌన్ బ్యాంక్ డెవలప్మెంట్ కోసం పూర్తి స్థాయిగా పనిచేస్తారని చెప్పి సవినయంగా తెలియజేస్తారు. టౌన్ బ్యాంక్ ఎన్నికలు నోటిఫికేషన్ అయినాక మొట్టమొదటిగా 22వ తారీఖు అంటే నిన్న నామినేషన్లు వేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ 100 సంవత్సరాల్లో నామినేషన్ వేసిన రోజు ఇనామినేట్ కావడము మొట్టమొదటిసారి. మదనపల్లి నియోజకవర్గంలో మా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మేము నా తరపున ఈ ప్యానెల్ పెట్టినాను. అయితే దాని డెవలప్మెంట్ చూసి మేము ముందున్నామని ఈరోజు తెలుగుదేశం మంచి నడవడికతో పోతా ఉంది. సార్ చెప్పినట్లు అతలాకుతలం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. కాబట్టి అందరూ కూడా మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు టౌన్ బ్యాంక్ అని ఎవరు కూడా నామినేషన్కు రాలా. మేము ఎవరిని రిక్వెస్ట్ చేసి మీరు వేయకూడదని మేము ఎవరిని అడుక్కోలా. రాలేదంటే బికాస్ ఆఫ్ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు. ఎమ్మెల్యే గారి వెనకంటి అన్ని సామాజిక వర్గ కులాలకు సంబంధించి నాకు 40 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో కంటిన్యూషన్లో ఉన్నాను. నేను ఉన్నాను ఆయనతో. ఎవరు లేరు, నా వెనకంటే మనుషులు లేరా? ఈరోజు నేను చైర్మన్ టౌన్ బ్యాంకులో ఇంతమంది సభ్యులు ఉండారు, ఇంత డెవలప్మెంట్, మాకు ఓట్లు లేవా? నాకు మనుషులు లేరా? వెనకంటే లేమా? ఆయన వెనకంటే ఎందుకుండాము? మంచి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. ఎవరికి ఇస్తే వాళ్ళు వెనకంటే ఉంటాం. మేము ఈరోజు ఇచ్చినారు, ఈరోజు గెలిచినాం, మేము ఎమ్మెల్యే అయినారు. మనం డెవలప్మెంట్ కోసం చూస్తాం. నిన్న కూడా చెప్పినాను, సీటీఎం రోజు చూడండి ఎన్ని ఏళ్లతో ఇబ్బందులు పడుతున్నారు.
అక్కడ కొంచెము వైడనింగ్ జరిగింది. అక్కడ మొన్న అసెంబ్లీలో కూడా జిల్లా గురించి మాట్లాడినారు సార్. మదనపల్లిలో పెద్ద రెవెన్యూ డివిజన్, జాతీయ గీతం పాడిన మంచి మదనపల్లి ప్రదేశం, దాంట్లో శానిటోరియము, ఇలాంటి చరిత్ర కలిగిన మదనపల్లికి జిల్లా ఆవశ్యము కావాలని ముఖ్యమంత్రి గారు కోరినారు. కాబట్టి మదనపల్లిని మనం చూస్తూ ఉంటేనే డెవలప్ చేస్తారు, జిల్లా చేస్తారు. మదనపల్లికి ప్రజలకు, తెలుగుదేశం వాళ్ళకు, అన్ని పార్టీ నాయకులు, ఇక్కడ ఉండే నివసించే ప్రజలకు అందరికీ ఈ ఎమ్మెల్యే ద్వారా మంచి జరుగుతుంది. ఇంకొకటి, నాకు ఎవరైతే సహకరించినారో నామినేషన్లు వేయకుండా మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఏ లోన్కైనా రాండి, మార్టిగేజ్ లోన్స్కి ఏ ఇబ్బందుల్లో రండి, వితిన్ ది 1 వీక్ మీకు మార్టిగేజ్ లోన్ శాంక్షన్ చేసి 92 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి, 150 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతోంది. డిపాజిట్లు కూడా ఈ పీరియడ్లో ఇంకా బాగా పెంచుతాం. బ్రాంచీలు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మదనపల్లిలో పీలేరు, పలంనేరు 2 బ్రాంచులు తెస్తాము. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఉన్నాయి. ఎమ్మెల్యే గారు అనుకుంటే అవి బ్రాంచులు శాంక్షన్ అవుతాయి. ఆయన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. మన మదనపల్లి టౌన్ బ్యాంక్ అక్కడ కూడా ఏం పేర్లు పెడతాం, పొంగునూరులో పెట్టినాం. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పొంగునూరు బ్రాంచ్, అట్లా ఈ 2 కూడా తెస్తాం. ఆయన ఆధ్వర్యంలో మంచి జరుగుతుందని మదనపల్లికి. మనం అందరూ కూడా ఈ మీడియాలో వచ్చేది అన్నీ నమ్మకూడదు, ఎందుకంటే పూర్తి అబద్ధాలు. ఇసుక ఫ్రీ చేసి 2 నెలలు అయింది, ఇసుక అమ్ముకుంటా ఉన్నారు అంటే ఇసుక ఎట్లా కొనేవాళ్ళు లేడు, అట్లా చెప్తారు. ఏందో ఆ పని చేస్తారు, ఈ పని చేయలే. తెలుగుదేశం పార్టీలో మీ వెనకంటే ఎవరు వెనకంటే ఉండి మీరు చేసినా చేయకపోయినా, నిన్న కూడా చెప్పినాను, ఈరోజు చెప్తున్నాను, మా ఎమ్మెల్యే దగ్గరికి రండి. మీకు ఏం పనులు, మీరు ఓటే వేసిండద్దు, మీకు పనులు వచ్చినాయా రండి, మేము చేయిస్తాం. మీకు కష్టం కదా, ఏ పని కావాలి మీకు రండి, మేము ముందరుండి చేయిస్తాం. మీరు ప్రజలు, మదనపల్లి ప్రజలు నాయకత్వం కోసము, మీ ఎగ్జిస్టెన్స్ కోసం ఏంటంటే అది రాపించద్దండి పేపర్లో. ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు నమ్మొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాం. టౌన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల అధికారి దుర్గమ్మ ప్రకటించారు. నేడు మదనపల్లి పట్టణంలోని కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నందు ఉదయం అభ్యర్థులు, అధికారుల సమక్షంలో నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమం జరిగిందన్నారు. అన్ని నామినేషన్లను ఆమోదించడం జరిగిందన్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, అనంతరం అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుందని, సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందన్నారు. ఈరోజు అనగా నవంబర్ 23వ తేదీన టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు స్క్రూటినీ చేయడం జరిగిందండి. మార్నింగ్ 10 గంటల నుండి స్టార్ట్ అయింది. వచ్చిన 12 నామినేషన్స్ అన్నీ చెక్ చేయడం జరిగింది, అన్నీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. మేడం, విత్డ్రాల్స్ ఎప్పుడు నవంబర్ 24న జరుగుతుంది. ఈ యొక్క చైర్మన్ ఎన్నిక, కమిటీ సభ్యుల ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? సోమవారం జరుగుతుంది, నవంబర్ 25న. నవంబర్ 25. ఎన్డీఏ ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు 68వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ అండర్-17 నెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను మదనపల్లి రూరల్ మండలం సిజిఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే ప్రారంభించారు. 13 జిల్లాల క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెట్బాల్ పోటీలు 3 రోజుల పాటు సిటిఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లీగ్ మరియు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయని స్కూల్ గేమ్స్ కార్యదర్శి వసంత తెలిపారు. ఈ టోర్నమెంట్కు రాష్ట్ర కమిషనర్ ఆధ్వర్యంలో అబ్జర్వర్గా రామాంజనేయులను నియమించడం జరిగిందన్నారు. టోర్నీ అనంతరం రాష్ట్ర జట్టును ఎంపిక చేసి పంజాబ్ రాష్ట్రం లూధియానాలో జరిగే జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో మన రాష్ట్రం తరఫున ఈ జట్టు ఆడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ రామాంజనేయులు, ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, ఎన్సీసీ ఆఫీసర్ గిరిధర్ నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు, నరేష్ బాబు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన, థ్యాంక్ యూ రా.
ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా హెడ్ మాస్టర్ ఎఫ్ఎస్సి గారిని కోరుచున్నా. మా సిటిఎం సర్పంచ్ ఆనంద్ పాల్సాద్ గారికి స్వాగతం. నెక్స్ట్ అందరికీ స్వాగతం పలుకుతూ ప్రార్థనతో గారు ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తున్నారు. అంతా సెల్యూట్, ఫ్లాగ్ సెల్యూట్. ఆర్డర్. మొట్టమొదట మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నతిప్ప సముద్రం సిటిఎం ఎన్సిసి విద్యార్థుల గౌరవ వందనం. ఎన్సిసి విద్యార్థులు సిటిఎం పాఠశాల 2 నిమిల. తర్వాత రాయలు ఏళ్ల జిల్లా రతనాలను రాసులుగా పోసి హంపీలో చిత్రకళ దేశ భాషలకు తెలుగు లెస్స అని చెప్పినటువంటి ఆంధ్ర భోజుడు రాయలేలిన రాష్ట్ర జిల్లా అనంతపురం జిల్లా గౌరవందనం. తర్వాత వస్తున్నటువంటి జిల్లా తూకోజీగా ఎంతో పేరుంది. ఎంతో మంది సినిమా యాక్టర్లను గొప్ప గొప్ప పండితులను మనకు అందించినటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా. తర్వాత గుంటూరు జిల్లా కృష్ణమ్మ బిరబిర పారి ఆంధ్రప్రదేశ్ కృష్ణానది బిరబిర పారి కృష్ణా జిల్లా. తర్వాత తమ జిల్లాలోని బురుజుతో పాటు మనకు కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా రచయితలను మనకి దేశానికి రాష్ట్రానికి అందించినటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. కొండలు కలిగినటువంటి మనకు ఎంతో ఓడరేసినటువంటి పట్టణం విశాఖపట్నం. విశాఖ హుక్కు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పనిచేసేటువంటి గొప్ప కవులు జనమనిషుడు జిల్లా కడప జిల్లా. సహజ పాండిత్యుడు కోతలను ఇచ్చినటువంటి జిల్లా కడప జిల్లా. ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు అందరినీ జిల్లా చిత్తూరు జిల్లా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా టర్న్. Now, we swear that we will take part in the 68th SDF AP State గుంటూరు జిల్లా క్రీడాకారులు పరిచయం చేసుకుంటున్నారు. టీమ్ మేనేజర్ కోచెస్ కూడా ఉండండి సార్ దయచేసి వాళ్ళతో పాటు. ఈ క్రీడాకారులకు వేడి నీటితో మంచి వసతిని అందరికి పీఈటీలకు సహకరించినటువంటి అందరి ఉపాధ్యాయులు అందరికీ కూడా మా అసోసియేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు కూడా వస్తారు. మనందరి కోసం అన్నగా స్పోర్ట్స్ లో ఎక్సలెన్సీ అవార్డు అనేటువంటిది మన మదనపల్లి మండలంలో సీట్ క్రమశిక్షణ నేర్చుకొని మొట్టమొదటి మీ పిల్లల కోచింగ్ కోరడము. మీరు మీ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వాళ్ళు అప్పగించి మీ ఇళ్లకు జాగ్రత్తగా వెళ్ళి చేరుకోండి నాన్న. అది నేను కోరుకున్నాను. పిల్లలు వచ్చిన తర్వాత మీరు ఆడ నేర్చుకొని మీ ఇళ్లకు నిలిచిన వాళ్ళు గొప్పలు కాదు, ఓడిన వాళ్ళు తక్కువ. స్టేట్ లెవెల్కి వచ్చారంటే అందరూ ఇక్కడ సమానమే. అందువలన వాళ్ళు ఎందుకు చేశారు అని ప్రశ్న వేసుకోండి. ఎందుకు నిర్మాణం ప్రారంభించడం జరుగుతుంది. అబ్జర్వర్ గారు అదేవిధంగా యువత కోచ్లు ప్రారంభించడం జరుగుతుంది. మీరు మీ జీవితంలో ఒక అడుగు స్పోర్ట్స్లో ముందుకు వేస్తున్నారు. తప్పకుండా మీరు
మీ ఆశయాలకు మీరు చాలా బాధ్యతగా తీసుకోవాలా. మీకు తెలుసో లేదో స్పోర్ట్స్ కోటాలో ఇంతకు ముందు 2% మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో 3%లో ఉద్యోగాలు ఫెసిలిటేట్ చేశారు. ఎవరైనా స్పోర్ట్స్లో బాగా స్టేట్ లెవెల్కి కంట్రీ లెవెల్ ఆడితే తక్షణం వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కడ కూడా రాష్ట్ర పిల్లలు ఎవరైతే ఇక్కడ ఇచ్చేసారో మీరు ఎక్కడ కూడా కానీ మీ బాధ్యత మరవకుండా మీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు తప్పకుండా ఒక స్టేట్ లెవెల్లో ఆడేటట్టుగా నెక్స్ట్ పంజాబ్లో జరిగిపోయే మన కంట్రీ వైడ్ గేమ్స్కి ఆంధ్ర రాష్ట్ర తరఫున మీరు పంజాబ్లో గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పి నెట్ బాల్లో ఆడే పిల్లలు మీ అందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు, బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం మీరు చేసిన మీ అందరికీ మా ఎంటైర్ ZPH స్కూల్ CTM మా రమేష్ గారు, ఇక్కడ ఉన్న మా ఎంటైర్ ఫిజికల్ డైరెక్టర్స్ HM గారు, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ సెక్రటరీ గారు, మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఒకే ఒక్క మాట చెప్తున్నాను, మీ జీవితాలు తీర్చిదిద్దాలంటే మీ తల్లిదండ్రులు కాదు, మీ ఉపాధ్యాయులే మీకు సర్వస్వం అని తెలియజేస్తున్నాను. ఎప్పుడు మీరు మీ ఉపాధ్యాయులకు పూర్తి భక్తితో చాలా ఒబీడియన్స్తో చాలా మీరు వాళ్ళ బాధ్యతతో మీరు ఉంటారు, అది మీ జీవితానికి ఒక మైల్ స్టోన్ అవుతుంది. ఆ ఒళ్ళులో ఉన్న భయం, ఆ బాధ్యత రేపు మీ గమ్యానికి మీ స్థానానికి తప్పకుండా రాష్ట్ర స్థాయి దేశ స్థాయి మీరు ఆడేటట్టుగా మీకు ఆ సంకల్పం ముందుకు తీసుకువెళ్తుంది. ఎప్పుడు మనం ఉపాధ్యాయులు గౌరవించము, వాళ్ళ గురించి వెనకాల ఏదైనా మాట్లాడే సందర్భాలు మాట్లాడతారో అది మనకున్న భయము మన బాధ్యత మనకు వెనక్కి నట్టేస్తుంది. ఆ సందర్భం రాకూడదు. మీరు దేశ పౌరులు, భారతదేశ పౌరులు, మీరు భావితరాల పౌరుల మీరు ఇంకా బాధ్యతగా నడవాల. ఈ దేశ విలువలు చాటల్లా, దేశం కోసం మీరు అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలా. రేపు దేశం మీకు చూసి గర్వించాల. ఆ విధంగా మీరందరూ తమ క్రీడల్లో పూర్తి బాధ్యతగా వహించాలని చెప్పి అదేవిధంగా ప్రతి ఒక్కరికి టీచర్స్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆధార్ నమోదుకు సంబంధించి బర్త్ సర్టిఫికెట్ నందు ఇంటి పేరు నమోదు చేస్తున్న ప్రక్రియలో సిబ్బంది అలసత్వం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరాలను ఆమె పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె సిబ్బందితో మాట్లాడుతూ ప్రజలను తిప్పించుకోకుండా నిర్ణీత గడువులోపు సర్టిఫికెట్లు జారీ చేయాలని, సర్టిఫికెట్లో ఎలాంటి తప్పులు దొరకకుండా చూసుకోవాలని సూచించారు. అదొకటి తర్వాత అడ్రస్లు పెట్టేటప్పుడు లెటర్స్ పెట్టేటప్పుడు మీరు మీ స్పీడ్ వర్క్ మీద మిస్టేక్ ఉందని జరుగుతున్నాయి. మళ్ళీ రిపీటింగ్ అది ఒక పెద్ద మళ్ళీ మీ ప్రాసెస్ అవుతుంది. అది ఒకసారి చూసుకొని కొట్టాలి. మళ్ళీ బిఎన్ చేసి మళ్ళీ ఇచ్చేస్తారు. మళ్ళీ వచ్చిన కరెక్షన్ బిఎన్ని కరెక్షన్ చేయడానికి మళ్ళీ బిఎన్ఏ పెట్టి ఇచ్చేస్తే మళ్ళీ మళ్ళీ 100 రూపాయలు చలానా కట్టేస్తారు. ఓకే రావు కదా, ప్రెజెంట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి. ఇప్పుడు అందరూ అడ్రస్ మిస్టేక్ దాకా ఇస్తారు. మమ్మల్ని అడిగి చేంజ్ చేసుకున్నాను కాదు కదా, చూడండి చేసేటప్పుడు ఎవరు చేస్తారు ఆన్లైన్ చేంజ్ చేయండి. మాకు చేంజ్ చేసి
మనకి లోపల పంపించింది మా దగ్గర చేస్తాను. ఫిల్అప్ చేసి వాళ్ళు చేయించాలి. ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన అడ్రస్ వేరే ఒకటి ఏం మిస్టేక్ చేస్తున్నారు మేము పిల్లలకేనే పెట్టి చూసుకొని పెట్టండి. చేసి రాసుకున్నారు ఏం లేదు. మొన్న నాకు కూడా ఇంకొకటి వచ్చింది రిటర్న్ ఉంటే బిఎల్ పెట్టి కొట్టేస్తారు మళ్ళీ ప్రింట్ ఇచ్చారు. బి అనేది అంటే కదా అక్కడ కరెక్షన్కి వచ్చింటారు మరి మళ్ళీ మీరు బి పెట్టి పంపించేసి ఏమంటారు? అదే మా ఈడంటే ఆడంటారు ఆడంటే ఈడంటారు. ఎవరిని ఆడ క్లారిటీ ఇవ్వాలి కదా ఎవరు ఇస్తారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలు అపార్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాటికి సంబంధించి సర్నేమ్స్ కావచ్చు, రెక్టిఫికేషన్స్ కావచ్చు, ఏదన్నా కానీ వాటిని మొదటగా సచివాలయాలకు ఇవ్వడం జరిగింది. అక్కడ ఫాలోఅప్ చేయడము తల్లిదండ్రులకి విలేజ్ నుంచి వచ్చేళ్ళకి కష్టతరమవుతామని ఆలోచించి మన మున్సిపాలిటీని 3 కౌంటర్లుగా డివైడ్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్స్ ఫిలప్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. లేదంటే ప్రింట్స్ తీసుకోవడం వల్ల మళ్ళీ మిస్టేక్స్ రావడము, లేదంటే సర్నేమ్లో మిస్టేక్స్ పెట్టకుండా మళ్ళీ ఇనిషియల్ పెట్టడం, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయని దానివల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నాయని నా దృష్టికి రావడం జరిగింది. వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకుండా వాటిని ప్రతి కౌంటర్ దగ్గర వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి రిపీట్ కాకుండా మళ్ళీ ఒకసారి అప్లికేషన్ని వెరిఫై చేసి మీరు ఫాలోఅప్ చేయాలని చేయడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు దీని గురించి టెన్షన్ పడిన అవసరం లేదు. ఏదైనా అంటే అప్లికేషన్ మీకు ఫిలప్ చేసేది తెలియకుంటే ఇక్కడ హెల్పర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఫిలప్ చేసుకొని ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకొని ఇచ్చి ప్రింట్ తీసుకోవాలని కోరుకుంటాను. అంతేకాకుండా తల్లిదండ్రులు కేవలం ఆన్లైన్ ఛార్జెస్ మాత్రమే పే చేయండి దయచేసి. ఎక్స్ట్రా ఎవరు ఏమైనా అడిగినా ఇక్కడ ఏదైనా ఇబ్బందులు పెట్టినా డైరెక్ట్గా నేను అవైలబిలిటీగా ఉంటా. చైర్పర్సన్గా నా ఛాంబర్కి ఎప్పుడైనా ఎవరైనా వచ్చి కలవచ్చు. అంతేకాకుండా ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు చెప్పిన టయానికి ఈరోజు అప్లై చేస్తే 2 రోజులు 3 రోజుల్లో ఆ రోజు లోపల మీకు చెప్పిన గడువుకి ఇవ్వకుంటే కూడా మేము వచ్చి ఎప్పుడైతే నన్ను సంప్రదిస్తే మీకు నేను అవైలబిలిటీలో ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్డేట్గా మీకు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఆఫీసర్లు ఇబ్బందులు పెట్టినా ఎలాంటిగా ఏదైనా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చినా దయచేసి ఛాంబర్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. జెడ్పీ నిధులతో మల్లయ్యదేవరపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం పోతబోలు పంచాయతీ నందు సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరయ్య, ఎంపీడీఓ తాజ్ మన్సూర్, ఏవో నాగప్రసాద్, టీడీపీ నాయకులు సుధాకర్, వెంకటేష్, వెంకటరమణ, నాగరాజు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో డ్రైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలకు నిధులు తెస్తామని తెలిపారు. కొంచెం బ్యాక్ అయిపోయిందా? ఈరోజు పోత్బోల్ జడ్పీ గ్రాంట్లో దాదాపు ఒక 5 లక్షల రూపాయలతో ఇవ్వడం జరిగింది.
పనులు వేగవంతం చేయమని సంబంధిత అధికారులకు చేస్తున్న నాయకులకు అందరికీ చెప్పడం జరిగింది. మన కాన్సెప్ట్ ఒకటే, ప్రజలకు నీళ్లు, అదేవిధంగా రోడ్లు, కాలువలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, మంచి వసతులు కల్పించే బాధ్యత మనది. ఆ క్రమంగా మనం ఎంత త్వరగా అయితే త్వరగా ఇవన్నీ సదుపాయాలు ఇచ్చి ప్రజలకు పూర్తిగా ఆదుకోవాలని చెప్పి ప్రజా సమస్యల పట్ల క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశీలన మార్గంలో పెట్టి అది పరిశీలన చేయాలి. అది సమస్య పరిష్కారం కూడా చేసేటట్టుగా అన్ని విధాలుగా పనిచేసేదానికి అధికారులు కూడా చొరవగా పనిచేస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే బాధ్యతగా లేకుండా ఉంటారో దానిపైన వేరే రకంగా ఉంటుంది. తప్పకుండా చాలా బాగున్నది. అన్ని ఎక్కడ చూస్తే కూడా రోడ్లు త్వరగా కంప్లీట్ అవుతున్నాయి. నేను ఇవే కాకుండా ఇంకా కాలువలు, నీళ్లు, వసతులు ఇవ్వాలి, అవన్నీ ఇంకా ఏ అవసరం ఉంటే తప్పకుండా ఇస్తానని చెప్పి పోస్ట్ ఆఫీసులో అకౌంట్ లేకపోతే సబ్సిడీ డబ్బు పడదని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ తెలియజేశారు. నేడు వైకాపా శ్రేణులతో కలిసి మదనపల్లి హెడ్ పోస్ట్ ఆఫీసుకు వెళ్లి అసిస్టెంట్ సూపరింటెండెంట్ నీలిమ మరియు హెడ్ పోస్ట్ మాస్టర్ సునందల్ను వివరణ కోరారు. మదనపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి పోస్ట్ ఆఫీసులో అకౌంట్లు తప్పనిసరిగా చేయించుకోవాలంటూ ఎలా చెప్తారని ఆయన అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పోస్ట్ మాస్టర్ సునంద మాట్లాడుతూ దీపం 0.2 పథకం సబ్సిడీ డబ్బులు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనే పడుతుందంటూ తాము ఎవరికీ చెప్పలేదన్నారు. పోస్ట్ ఆఫీసులో అకౌంట్లు తప్పనిసరి అంటూ వచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తవమన్నారు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతాయన్నారు. అయితే ఇదే విషయం ప్రజలకు ఎందుకు చెప్పలేదని నిసార్ అహ్మద్ ప్రశ్నకు సమాధానం లేకపోవడంతో బార్లు తీరిన ప్రజల వద్దకు వెళ్లి అందరికీ ఈ విషయంపై అవగాహన కల్పించారు. మదనపల్లి పోస్ట్ ఆఫీస్ కాడ సందర్శించడం జరిగింది. యాక్చువల్లీ అక్కడ చూస్తూ ఉంటే జనాలు గుంపలుగా ఏర్పడి అక్కడ చాలామంది విలేజెస్ నుండి, టౌన్లో నుండి దినానికి 500-600 వాళ్ళు పన్ను సంపాదించుకుంటారు. ఆ పన్నులన్నీ మానేసి అక్కడ వచ్చిన భోజనాలు లేకుండా, తాగేదానికి నీళ్లు లేకుండా, ఈవెన్ పేషెంట్లు కూడా ఉండరు, షుగర్ డయాబెటిక్ పేషెంట్లు కూడా ఉండరు. వాళ్ళు కూడా వచ్చి క్యూలో నిలబడి నానా హింసలు, ఆ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ పోస్ట్ ఆఫీస్ సర్కిల్లో చాలా ఇబ్బంది పడుకుంటా అంతా ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళకి పోయి మేము అడిగినాం, మీరు ఇంతమంది వచ్చి ఇక్కడ వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, రీజన్ ఏమి అని ఒక దగ్గర 10 మందిని అడిగిందంటే వాళ్ళు ఒకటే ఏం చెప్తున్నారంటే, మాకు ఏమి చెప్పినారంటే ఈ అకౌంట్ ఓపెన్ చేయకపోతే మాకు వచ్చిందో డబ్బులు ఏ డబ్బు పడవు, మాకు ఏ బెనిఫిట్ స్కీము రాదు, గ్యాస్ సబ్సిడీ కానీ 1500-1500 ఇస్తామన్నారు, అది కానీ ఏది కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటా ఉంటే రాదు అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకందరికీ మేము ఒకటే చెప్పాం. పోయి పోస్ట్ ఆఫీస్ ఆఫీసర్లతో కూడా మాట్లాడాం, వాళ్ళతో అడిగినాం, హెడ్ పోస్ట్ మాస్టర్ మేడంతో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా ఏమంటారంటే, సార్ ఇది వచ్చిందను కేవలం ఒక ఆప్షన్ మట్టుకే, వాళ్ళకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఆల్రెడీ అకౌంట్లు ఉండి అది కానీ ఆధార్ లింక్ అయి ఉంటే వాళ్ళకు ఇది అవసరమే లేదు, ఈ అకౌంట్ చేసే అవసరమే లేదు. ఇక్కడ వాళ్ళు వస్తున్నారు, వస్తూ ఉంటే మేము కూడా వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా అవసరమేమో అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం తప్ప ఇది కంపల్సరీ కాదు అని చెప్పారు. ఇదే మాట ఎత్తుకొని పోయి మేము పబ్లిక్లో నిలబడి అందరికీ క్లియర్గా చెప్పినాం, చూడండిపా ఇది మీకు అవసరం లేదు, మీకు కానీ ఖచ్చితంగా అకౌంట్ లేకుండా ఉండి ఆధార్ టైఅప్ లేకుండా ఉంటే ఇది వచ్చి చేసుకోండి, మంచిదే కాదనం, కానీ ఇది 100% కాదు. అది దీనికి టైం స్టిపులేటెడ్ టైం లోపల చేయాలనేది కూడా లేదు. వాళ్ళు ఊరికే ఒక డ్రైవ్ పెట్టినారు, ఒక మేళా మాదిరి పెట్టేసి అందరినీ మొబిలైజ్ చేసి చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని కంపల్సరీ పరిగెత్తి చేసే పని లేదు, మీరు లేటర్ ఆన్ కూడా వచ్చి చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ ఉన్న ఎంక్వైరీ చేసి మేము అక్కడ ఉండే 90% మనుషులకు అందరికీ కూడా అకౌంట్లు ఉన్నాయి, ఆధార్ లింకులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలా. ఇది ఎట్లయిపోయిందంటే ఒక స్ప్రెడ్ అయిపోయింది. ఒక ఆయమ్మ పోయిందను, ఒక ఊరు, ఒక విలేజ్లో, ఒక వీధిలో పోయిందను, మేము వచ్చిందను అకౌంట్ ఓపెన్ చేసామని చెప్పి ఆయమ్మ 10 మందికి చెప్తా ఉంది. ఆ 10 మంది ఇది చేయకపోతే నాకు డబ్బులు రావేమని చెప్పి అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. తీరా పోస్ట్ ఆఫీస్ సిబ్బంది కూడా ఇబ్బంది ఉంది, అక్కడ ఉండే ప్రజలకు ఇబ్బంది ఉంది, అక్కడ ఉండే ట్రాఫిక్ సమస్య ఉంది, అన్ని రకాలుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉండే ఆఫీసర్లు వచ్చిందను వాళ్ళకి డ్యూటీ ఉంది, ఏమంటే ఇక్కడ వచ్చి అవగాహన కల్పించాల. ఈ సచివాలయం ఉద్యోగులు కానీ అందరూ వచ్చి ఇక్కడ ఉండే ప్రజలకు అవగాహన కల్పించాల, ఇది ఆప్షన్ మట్టుకే, ఇది కంపల్సరీ కాదు అని. ఇప్పుడు ఆ ప్రజలతో కూడా మాట్లాడుతూ ఉంటే అందరూ ప్రజలు ఒకటే అన్నారు, ఇదే మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండింటే వాలంటీర్లు వచ్చిందను మా ఇంటి కాడికి వచ్చేసి ప్రతి పని మాకు హెల్ప్ చేసేవాళ్ళు, ప్రతిదీ మాకు హెల్ప్ చేసేవాళ్ళు, అన్ని రకాలుగా ఆదుకునేవాళ్ళు. ఈ అవస్థలు మాకు తప్పిపోయిండు. ఈరోజు మా పరిస్థితి ఏముందంటే తెల్లారు లేస్తానే ఫైల్ ఎత్తుకొని ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి, సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి, మున్సిపాలిటీ కాడికి, తర్వాత ప్రతి సచివాలయాలకు తిరగడమే అయిపోయింది. మీకు టైం ఉంది, నిదానంగా రండి, హ్యాపీగా చేసుకోండి అని చెప్పి మదనపల్లి ప్రజలందరూ
హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నాడే మహారాష్ట్ర కూడా తమదేనని చెప్పడం జరిగిందని బీజేపీ రాష్ట్ర నాయకులు నారదారెడ్డి తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయ దుందుబి మోగించడంపై సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి ఆనంద్, వెంకటరమణారెడ్డి, భగవాన్, కిరణ్, జగదీష్, శ్రీకాంత్ నాయక్, నారాయణ, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారదరెడ్డి మాట్లాడుతూ దేశం బలంగా ఉండాలన్నా, ప్రజలకు రక్షణ కావాలన్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే సాధ్యమన్నారు. త్వరలో జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. భారత్ మాతా కీ మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. ఈరోజు మహారాష్ట్ర మరియు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో 288 సీట్లకు గాను 221 సీట్లలో బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. జార్ఖండ్లో కూడా నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చాం. ఫలితాల్లో కాస్త వెనుకబడి ఉన్నాం. మా యొక్క అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు. నరేంద్ర మోడీ నాయకత్వం పైన దేశ ప్రజలు మరొకసారి విశ్వాసం ఉంచి మహారాష్ట్రలో విజయాన్ని సాధించాం. జార్ఖండ్లో కూడా ప్రతిపక్షంలో కూర్చొని జార్ఖండ్ కావాల్సిన అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహారాష్ట్రలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నటువంటి యువత, మహిళలు, తర్వాత ముఖ్యంగా ఈ పార్టీ ఘన విజయం సాధించడానికి బీజేపీలో ఎంపీ సీట్లు తగ్గడానికి ఒక సూత్రం ఒకటే వాడినారు కాంగ్రెస్ పార్టీ. అది దీంట్లో పనిచేయడం లేదు. అది ఏమి ముఖ్యంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ యొక్క వారికి ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా, రిజర్వేషన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారని నినాదంతో ఎంపీ ఓట్లన్నీ గెలిచారు. కానీ లేకపోతే కనుక ఆ రోజు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము 400 సీట్లు గెలిచేవాళ్ళం. అటు ఏదైతే హిందుత్వానికి, ఈ సంస్కృతికి, ధర్మానికి రాజధాని ఈరోజు మహారాష్ట్ర. అటువంటి మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఎన్నికలు భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, అందులో ఘన విజయం సాధించడం ఏదైతే ఉందో ఇది రాష్ట్రం, దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఒక ఆనందం, ఉత్సాహాన్ని కలిగించేటటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో ఒక మీడియా కావచ్చు, లేదా ప్రతిపక్షంలో ఉండేటటువంటి అన్ని పార్టీలు, కుహనా లౌకికవాదులు అందరూ కలిసి అక్కడ భారతీయ జనతా పార్టీని ఓడించాలా, ఓడతాదని చెప్పేసి కలిసికట్టుగా కూటమి కట్టినప్పటికీ అక్కడ గెలిచింది ధర్మము భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పోయి మహారాష్ట్ర బాటలో తెలుగు ప్రజలందరినీ చైతన్యం చేసి తెలుగు ప్రజలందరూ కూడా మహారాష్ట్ర బీజేపీ వెనకంటేనే ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో ఉన్నారని ఒక తెలియజేయడం దేశంలో మన ప్రాంతానికి కూడా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఒక పూర్తి స్థాయిలో ఒక పునాది మహా జెండా. కాబట్టి ఈ త్రివర్ణ జెండాకే భారతీయ జనతా పార్టీ జెండా సపోర్ట్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈ విధంగా సీట్లు రావడం కానీ, దేశంలో మళ్ళీ బీజేపీ మన భారతదేశానికే గుండెకాయ అయినటువంటి మహారాష్ట్రలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలిచి ఈరోజు ఆదివాసీలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలు అయితేనేమి, బీసీలైతేనేమి, దళితులైతేనేమి అన్ని వర్గాలు కూడా ఈరోజు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ వెన్నుదన్నుగా ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. మదనపల్లి పట్టణంలోని సత్సంగ్ ఫౌండేషన్ వారి స్వస్థ హాస్పిటల్ నందు నిర్వహించిన ఉచిత ఆర్థో వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ శిబిరానికి మదనపల్లి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం జరిగింది. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
నేరుగా నిలబడండి నా మామూలుగా ఇక్కడ చూడండి. నొప్పి ఉన్నప్పుడు వేసుకోవాలి, పొద్దునొప్పి రాత్రి ఒకటి వేసుకోవాలి 5 రోజులు. మందు వచ్చేసి Namaste everyone. My name is Dr. Vidyasagar. I am an orthopedic surgeon. I come from Bangalore. We are conducting periodic camps here in Madanpalli, and we are screening for all the orthopedic diseases like arthritis, spine problems, chronic pains. We are screening it, and we are evaluating. Our OT is getting ready, and we are taking the note on surgical patients if patient require any surgeries. So kindly make the utilization of this facility, everyone around Madanpalli, and make the best use of it. Thank you. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లావణ్య, సస్టైన్ ఫౌండేషన్ మరియు స్వాస్థ్య ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఉచిత ఆర్థోపెడిక్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ క్యాంప్కి డాక్టర్ విద్యాసాగర్ సార్ ఆర్థోపెడిక్ సమస్యలన్నీ చూశారు. అలాగే 27వ తారీఖు బుధవారం డాక్టర్ వెంకటరమణ గారు, ప్రముఖ న్యూరాలజీ స్పెషలిస్ట్, మెదడు, వెన్నుముక్క, నరాలకు సంబంధించినవన్నీ చూస్తారు. అలాగే డాక్టర్ శోభా వెంకట్ గారు గర్భిణికి సంబంధించిన సమస్యలు చూస్తారు. ఎవరికైతే తెల్లమైలు, ఎర్రమైలు, నెలసరి సమస్యలు, పీసీఓడి సమస్యలు ఏమన్నా ఉంటే మేడం చూస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నమస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో విజయం టీడీపీకి అంకితం చేస్తూ టౌన్ బ్యాంక్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. టౌన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ నందు అన్ని నామినేషన్లు ఆమోదించడం జరిగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి దుర్గమ్మ వెల్లడి. ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులకు డిక్లరేషన్ అందించడం జరుగుతుందన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ MCTV న్యూస్.